హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వచ్చేసి ఈ మోటార్ మీరు చూడొచ్చు 3 ఫేస్ 3 HP మోనో బ్లాక్ మోటారు. ఫ్రెండ్స్, ఈ యొక్క వైండింగ్ అయితే చేయడం జరిగింది కొత్తది. ఇది ఏ విధంగా కాలిపోయింది అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తా. ఫ్రెండ్స్, ఇది మోటార్ యొక్క కేబుల్ కనెక్షన్ 3 ఫేస్ కేబుల్. అలానే దీని యొక్క స్టార్టర్ మీకు చూపిస్తా. ఇది మీరు చూడొచ్చు 14 amps 3 ఫేస్ డ్యూయల్ స్టార్టర్. ఫ్రెండ్స్, ఇది ఆటోమేటిక్ మీరు చూడొచ్చు 3 ఫేస్ ఉన్నట్టు ఇక్కడ మనకి చాలా క్లియర్గా అయితే చూపిస్తుంది లైట్ ఇండికేటర్ ద్వారా. ఫ్రెండ్స్, ఈ యొక్క స్విచ్ అనేది మనం వేయగానే స్టార్టర్లో కాంటాక్టర్ అయితే ఎత్తుకుంటుంది మీరు చూడొచ్చు. అలానే ఈ 3 ఫేస్లలో ఏదైనా ఒక ఫేసు తీసేయగానే మనకి ఈ యొక్క డ్యూయల్ స్టార్టర్ అనేది ట్రిప్ అయిపోవాలి ఒక ఫేస్ పోయినట్లయితే కనుక. ఇక్కడ మీరు చూడొచ్చు మనం ఒక ఫేసు అనేది ఆఫ్ చేసినా కానీ ఈ యొక్క స్టార్టర్ అయితే కాంటాక్టర్ ఎత్తుకొని అయితే ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టడం అయితే లేదు. ఇక్కడ మనం విడిచిపెట్టడానికి ట్రై చేసినా కానీ ఎంత మాత్రానికి అది రావడం లేదు. 2 ఫేస్ మీదనే ఇప్పుడు ఇదైతే రన్నింగ్ అయితే అవుతుంది. 2 ఫేస్లో నడిస్తే మాత్రం మోటార్ కాలిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇదైతే విడిచిపెట్టడం అయితే లేదు. ఆ విధంగా మనకి మోటార్ అయితే కాలిపోయిందని చెప్పుకోవచ్చు. ట్రాన్స్ఫార్మర్ కాడ ఫీజు పోయినా సంథింగ్, లేకపోతే పోల్ మీద మనకి జంపర్ పోయినా కానీ ఈ యొక్క ఆటోమేటిక్ అనేది కట్ ఆఫ్ చేయకుండా మనకి 2/3 మీద ఈ యొక్క స్టార్టర్ అయితే ఎత్తుకొని మనకి మోటార్ని అయితే వైబ్రేట్ కావడం జరుగుతుంది. గుయ్యి అనేసి మోటారు మొత్తం కూడాను కాలిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలా మనకి 2 ఫేస్ మీద ఎత్తుకోవద్దు. అలానే 3 ఫేస్లో స్టార్టర్ రన్ అవుతున్నప్పుడు ఒక ఫేస్ పోగానే స్టార్టర్ అయితే పడేయాలి. పడేయలేదంటే కనుక మోటార్లు అయితే ఈ విధంగా కాలిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఈ రెండిట్లో ఏది ప్రాబ్లం అనేది ఇప్పుడైతే మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఈ యొక్క ఆటోమేటిక్ అయితే మనం తీసేస్తున్నాం మీరు చూడొచ్చు. ఆటోమేటిక్ ప్రాబ్లమా లేకపోతే స్టార్టర్ ప్రాబ్లమా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ యొక్క స్టార్టర్ని అయితే మాన్యువల్గా పెట్టి అయితే చూద్దాం. మాన్యువల్గా పెట్టి ఒకసారి చెకింగ్ అయితే చేసేద్దాం. కొన్ని స్టార్టర్ ప్రాబ్లం వల్ల ఈ విధంగా మనకి ఒక ఫేస్ పోయినా కానీ స్టార్టర్లు అయితే రన్ కావడం జరుగుతుంది. రన్ వేసి మోటార్లు ఈ విధంగా కాలిపోయే ఛాన్స్ ఉంటుంది చాలా సులభంగా. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు ఒక పత్తి అవుతుంది, ఆన్ పత్తి లేదు, ఆఫ్ పత్తి అవుతున్నది. మోటార్ అయితే మనం కింద నుంచి ఆన్ చేసినట్టు అయితే చేద్దాం. మీరు చూడొచ్చు కింద కాంటాక్టర్ అయితే లేపినాం. దీన్ని ఈ యొక్క ఫీజ్ బీకి చూసినట్లయితే స్టార్టర్ అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్రిప్ అయితే కావడం లేదు. ఈ యొక్క స్టార్టర్ ప్రాబ్లం అని చెప్పేసుకోవచ్చు మనం. ఈ యొక్క డ్యూయల్ స్టార్టర్ అయితే ప్రాబ్లం ఉన్నది. మనకి 2 ఫేస్ల మీద కూడా స్టార్టర్ అయితే నడుస్తుంది చాలా సులభంగా. ఇలా నడవకూడదు, నడుస్తున్నట్లయితే మనకి మోటార్ కాలిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకనేసి ఒక న్యూ స్టార్టర్ అయితే పట్టుకొచ్చినాం మీరు చూడొచ్చు. అనిల్ స్టార్టర్. ఫ్రెండ్స్, ఆ స్టార్టర్లలో కూడా మనకి బెస్ట్ ఆఫ్ స్టార్టర్స్ ఉంటాయి. ఎల్టీఎల్కి అనిల్ గోల్డ్, వివిధ రకాల కంపెనీలలో ఉన్నవి. ఫ్రెండ్స్, ఎక్కువ మనకి మోటార్లు కాలిపోయేది ఈ యొక్క స్టార్టర్ వల్లననే చెప్పేసేసుకోవచ్చు. ఓకే, ఈ యొక్క స్టార్టర్ అంత క్లియర్గా ఉన్నట్లయితే మోటార్లు అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే నడుస్తాయి. స్టార్టర్ల గురించి అయితే అనేక వీడియోస్ అయితే చేసిన, అవి చూడండి, వాటిని ఎట్టా సురక్షితంగా ఉంచుకోవాలనేసి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఆటోమేటిక్ కనెక్షన్స్ కూడా ఇస్తున్నాం మీరు చూడొచ్చు. మొత్తానికి స్టార్టర్ ఫిట్ చేసి ఆటోమేటిక్ కనెక్షన్లు కూడా మనం చేసిన తర్వాత ఒకసారి అయితే మోటార్ వైర్లు అనేటివి పెట్టకుండానే స్టార్టర్ అయితే చెక్ చేద్దాం ఏ విధంగా వర్కింగ్ చేస్తుంది అనేది.
మనకి ఒక ఫీజు పీకినా పని చేస్తుందా పని చేయట్లేదా, ఇందాక లెక్కన అవుతుందా అనేది పూర్తిగా అయితే ఇప్పుడు తెలుసుకుందాం. మోటార్ వైర్లు అయితే పెట్టలేదు, మనం ఫ్యూజులు అయితే పెడుతున్నాం. ఈ యొక్క 3 ఫ్యూజులు కూడా మనం పెట్టేసేసి మళ్ళీ స్టార్టర్ అయితే ఆన్ చేసి ఒక్కొక్క ఫ్యూజ్ పీకి చెకింగ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, మీరు చూడొచ్చు మనం ఆటోమేటిక్ స్విచ్ వేయగానే ఈ యొక్క కాంటాక్టర్ అయితే ఎత్తుకుంది. ఒకసారి ఇప్పుడు మనం ఈ 3 ఫ్యూజులలో ఒక ఫ్యూజ్ అయితే పీకుదాం. మీరు చూడొచ్చు పడిపోయింది. మళ్ళీ పెడుతున్నాం, మళ్ళీ అయితే ఎత్తుకుంటుంది. మీరు చూడొచ్చు మళ్ళీ రెండో ఫ్యూజ్ పీకగానే పడిపోయింది. ఓకే, మనకి అక్కడ ఆటోమేటిక్ స్విచ్ అయితే వేసింది కాబట్టి మళ్ళీ ఎత్తుకుంటుంది. ఈ ఫ్యూజ్ పీకగానే కూడా మనకి ట్రిప్ అయిపోతుంది, మళ్ళీ పెట్టగానే ఎత్తుకుంటుంది. ఈ విధంగా అయితే మోటార్లు చాలా సేఫ్ అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఒకసారి అయితే మీరు ఎక్కడైనా చెక్ చేసేసుకోండి. మీ మోటార్ల దగ్గర 3 ఫ్యూజులలో ఏ ఒక ఫ్యూజు పీకినా కానీ స్టార్టర్ ట్రిప్ అయిపోవాలి, మోటార్ అయితే ఆగిపోవాలి, మళ్ళీ పెట్టగానే ఎత్తుకోవాలి ఆటోమేటిక్ ఉన్న దగ్గర. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒక్కొక్క ఫ్యూజ్ పీక్ అయితే చెక్ చేసేసుకోండి. 3 ఫ్యూజులలో ఏ ఫ్యూజ్ ఫాల్ట్ ఉందా అనేది మీకు చాలా సులభంగా అర్థమవుతుంది. స్టార్టర్ ప్రాబ్లం ఉందనేది కూడా మీకు చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇప్పుడైతే మనం మోటార్ యొక్క వైర్లు అయితే స్టార్టర్లు అయితే పెడుతున్నాం. మీరు చూడొచ్చు ఈ యొక్క కాంటాక్టర్కి అనేది మోటార్ వైర్లు తగిలినా కానీ ఇబ్బంది అయితే అవుతుంది ఆ కాంటాక్టర్ ఎత్తుకునేటప్పుడు పడేసేటప్పుడు. అందుకని ఈ యొక్క పక్కకైతే నెట్టి పెడదాం. ఒకసారి మోటార్ అయితే ఫ్యూజులు పెట్టేసేసి మోటార్ ఆన్ చేసేసి ఒక్కొక్క ఫ్యూజులు అయితే పీకి మనం చెకింగ్ అయితే చేసేద్దాం ఏ విధంగా అవుతుంది అనేది మోటారు రన్నింగ్లో లోడ్ మీద. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మోటార్ అయితే ఆన్ చేసేసినాం. ఒక్కొక్క ఫీజు అయితే పీకుదాం. ఒక ఫీజు పీకగానే పడేసింది, మళ్ళీ ఒక ఫీజు పెట్టగానే మళ్ళీ ఎత్తుకుంది, మళ్ళీ పీకగానే మళ్ళీ అయితే పడేసింది. ఈ విధంగా అయితే ఉంటుంది, మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, మొత్తానికైతే వీడియో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.